నమస్తే అండి. నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. మీ పిల్లలు గనక ఎంసెట్ ఎగ్జామ్ రాశారు, ర్యాంక్ వచ్చింది, మంచి కాలేజీలో అడ్మిషన్ కోసం చూస్తుంటే యాజ్ ఏ పేరెంట్గా ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. డెఫినెట్గా మీ పిల్లోడి జీవితానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మీ అందరికీ తెలుసు, ఎంసెట్లో మీకు మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజీలో సీట్ వస్తుంది. ఒకవేళ మంచి ర్యాంక్ రాకపోయినా, మీరు అనుకున్న కాలేజీలో సీట్ రాకపోయినా, మీరు వేరే కాలేజీల కోసం, వేరే ఆప్షన్స్ కోసం మీరు మీ పిల్లల కోసం వెతుకుతున్నారు. కానీ అనుకున్నంత సమాచారం ఇంటర్నెట్లో దొరకడం లేదు. తద్వారా మీరు రాంగ్ డెసిషన్స్ తీసుకోవడము, మీ పిల్లలకి సరైన కాలేజీలో అడ్మిషన్లు దొరకకపోవడము, వాళ్ళు అడ్మిషన్ తీసుకున్న తర్వాత అక్కడ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని, సరైన ప్లేస్మెంట్స్ లేదని చాలా మంది విద్యార్థులు బాధపడుతున్నారు. కాబట్టి ఇలాంటి ప్రాబ్లం ఉండొద్దు అనే ఉద్దేశంతో మా సోషల్ పోస్ట్ అకాడమీ ద్వారా మేము ఒక మొబైల్ యాప్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ మొబైల్ యాప్ లో మన రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలు, వేరే రాష్ట్రాలలో ఉన్న ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలు, కొన్ని దేశాలలో ఉన్న యూనివర్సిటీలను కూడా మేము స్టడీ చేసి బాగున్న కాలేజీలని, బాగున్న యూనివర్సిటీస్ మాత్రమే మా యాప్ లో పొందుపరచడం జరిగింది. మీరు యాప్ ని కనుక మీ పిల్లలతోటి ఇన్స్టాల్ చేపిస్తే అందులో కాలేజీలు ఉంటాయి. ఆ కాలేజీలలో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ట్యూషన్ ఫీజు ఎంత అవుతుంది, కాలేజ్ ఫీజు ఎంత అవుతుంది, ప్లేస్మెంట్స్ ఏమొస్తున్నాయి, అక్కడ ఇంటర్నేషనల్ టైఅప్స్ ఏమున్నాయి, క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది, ఇలా ఒక 100 పారామీటర్స్ పై మేము స్టడీ చేసి ఆ యూనివర్సిటీస్ ని లిస్టింగ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఇప్పుడే మీ పిల్లలతోటి ఈ యాప్ ని ఇన్స్టాల్ చేపించి దాన్ని మీ పిల్లలతో కూర్చొని మీరు యూనివర్సిటీ లిస్టింగ్ ని చూసి మీ పిల్లలకు నచ్చిన కాలేజీలో, నచ్చిన యూనివర్సిటీలో, నచ్చిన కోర్స్ కి మీరు అప్లై చేసుకోండి. ఆ యూనివర్సిటీ నుంచి ఇమ్మీడియట్ గా ఒక కెరియర్ కౌన్సిలర్ మీ అబ్బాయికి అసైన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కాల్ చేసి మిగతా వివరాలన్నీ మీకు చెప్తారు. తద్వారా మీ పిల్లోడికి ఒక మంచి యూనివర్సిటీలో మంచి అడ్మిషన్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీకు హెల్ప్ కావాలన్న ఉద్దేశంతో ఈ యాప్ని డిజైన్ చేశాము. ఇప్పుడే మీరు దీన్ని ఇన్స్టాల్ చేసి వినియోగించుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. జై హింద్.